నమస్తే అండి. ఈరోజు ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి దాడులతో ఇరాన్ అనే ఒక దేశం అగ్నిగోళంలా మారిపోయినటువంటి పరిస్థితి చూసుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మాడి మసైపోతున్నారేమో అనే విధంగా అయితే ఈ రోజున అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు వేస్తున్నటువంటి వెపన్స్ కావచ్చు, వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి యుద్ధ సామాగ్రి కావచ్చు, ఇరాన్ని వణికిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న శనివారం రాత్రి ఇరాన్ రాజధాని టెహరాన్పై భారీగా క్షిపణి దాడులు అయితే చేస్తుంది. ముఖ్యంగా మొహరాబాద్ విమానాశ్రయం, భారీ చమురు నిల్వ కేంద్రాల లక్ష్యంగా ఈ దాడులు అయితే జరిగింది. ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి గుండెకాయలుగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమూలంగా సర్వనాశనం చేస్తూ ఉంది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, క్లాడ్ ఏఐని ఉపయోగించుకొని దాదాపు 1000కి పైగా టార్గెట్లని ఖచ్చితత్వంతో కొట్టినటువంటి పరిస్థితి. అంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఈ దాడుల్లో దాదాపు 16 ఆయుధ రవాణా విమానాలతో పాటు ఇరాన్ యుద్ధ విమానాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. మేజర్గా వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ సామగ్రి మొత్తాన్ని కూడా మేము కొలాప్స్ చేసేస్తాం, అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే నేవీ ఆయుధ సంపత్తి ఉంటుందో వాటన్నిటిని కూడా మేము కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇంకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయానికి వస్తే కనుక, ట్రంప్ ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించాడు. దాడులు మరింత తీవ్రతరం చేస్తామని, ఇరాన్కు ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పుకొచ్చాడు. ఇలాగే ఇరాన్ ప్రస్తుత పాలన అస్థిరపరచడమే తమ లక్ష్యం అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఓ పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవడం, మరో పక్క భారీ స్థాయిలో ఆ దేశం ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా ఒక అగ్నిగుండంలా మార్చేసినటువంటి పరిస్థితి. చూడాలి మరి రాబో రోజుల్లో అసలు యుద్ధం ఎప్పుడు ఆగిద్ది, ఎలా ముందుకెళ్తుంది, దీని ప్రభావం ఇండియా మీద అయితే గట్టిగానే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆయిల్ ప్రైజెస్ పెరిగినాయి, ఎల్పిజి సిలిండర్ ప్రైజెస్ అయితే పెరిగినాయి. మరి ఏటి వెళ్తుందో చూడాలి.